దావీదని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దేవుని కొరకు ఒక ఇల్లు కట్టాలనుకున్నాడట. దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. అతను గుండెల్లో హృదయంలో ఉన్న తపన. దాని కొరకు 2 లక్షల మణుగుల బంగారం, 10 లక్షల కోట్ల ఎండి, తూచిచక్కెము కానీ ఇనుము ఇత్తడి పోగు చేశాడండి. ఒక మణుగు 10 కేజీలు. 2 లక్షల మణుగులు బంగారం అంటే ఎంతో చూడండి. 10 కోట్ల మణుగుల ఎండంటే ఎన్ని గోడ్సులు కావాలో మీరు ఆలోచించండి. సిద్ధపరిచిన తర్వాత మందిరం కట్టడానికి స్థలం సిద్ధపరిచిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు కట్టొద్దు, నీ కొడుకుతో కట్టించుకుంటానన్నాడు. కాదు అన్న మాటను జీర్ణించుకోవడానికి దమ్ముండాలి. నువ్వు అది చేస్తానని సిద్ధపడిన తర్వాత వద్దు, నువ్వు ఆగో, ఆడు చేస్తాడు అంటే ఫీల్ అవ్వకుండా ఉండటానికి దమ్ము ఉండాలి. ఈరోజున సంఘాల్లో ఇదే కదా జరుగుతుంది. పాటకి సిద్ధపడి వస్తాడు, పాట ఇవ్వం, ఫీల్ అవుతాడు. టైం లేదు, ఆగమ్మా అంటే జీర్ణించుకోవాలి కదా. ఆగో, భార్య ఒకటి ఏదో ఊహించుకుంది, మా ఆయన అద్దెస్తాడు, ఇద్దేస్తాడు, అది అడగాలి, ఇది అడగాలని. ఇప్పుడు కాదులే అమ్మాయి, వచ్చే నెలలో తీసుకో అంటే ఆ రోజు సంతోషంగా భర్తతో భోజనం వండి పెట్టి సంతోషంగా గడిపిద్దే ఆమె కదా నిజమైన భార్య. వద్దు అంటే మొహం ఇంతలోని పెట్టుద్ది. పొద్దుగూకులు నీ కోరికలే నెరవేర్చుకుంటే ఏడదస్తాం ఈ జీవితానికి? కాదండి, వద్దు, వద్దులేగో, తర్వాత చూద్దాం అమ్మాయి, తర్వాత చూద్దాం అబ్బాయి అన్న, మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారన్న హితపడతాను. వద్దు అంటే ఆగాలి కదా. వద్దు అంటే ఆగేవాడు దైవిక సంబంధమైన వ్యక్తి. ఆగిపోయి తన కొడుకుని పిలిచి, నాయనా ఇది నా కొరకు, నేను కాదట, నువ్వు కట్టాలి అన్నాడు. ఆయన కష్టపడి ఇంకా సంపాదించి వెలగల రాళ్ళు తెచ్చి ఎండి బంగారాలు తెచ్చి ఆయన 7 సంవత్సరాలు ఒక అద్భుతమైన సంపూర్ణమైన శ్రేష్టమైన ప్రపంచములో ఈరోజు వరకు ఎన్నడను కట్టను ఒక దేవాలయాన్ని కట్టాడు. కట్టిన తర్వాత రాను 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 ఏమైందంటే, దేవుడి మీద ఉన్న మమకారం, దేవుణ్ణి చూడాలనే ఆశను కోల్పోయి దేవాలయాన్ని చూడాలని ఎగబడుతున్నారు ఇల్లు. మీరు గమనించారా? దేవునికి చెందవలసిన మహిమ దేవాలయానికి వెళ్ళకూడదు. ఇప్పుడు మేము ఒక దేవాలయం, నువ్వు ఒక దేవాలయం, లోపలున్న దేవుడికి మహిమ రావాలి కానీ దేవాలయానికి రాకూడదు. ఆహాహాహా, ఓహోహోహో, ఏమి దేవాలయం, ఏమి స్వరం, ఏమి పాట, ఏమి అపీరియన్సు, ఏమి అందం. ఈ అందం చాలినట్టు మరలా ముఖానికి పాస్టర్ గారులు కూడా అండి, నాకు అదే బాధ. పాస్టర్ గారులు కూడా సినిమా యాక్టర్ లాగా ఏం చేసుకుంటారు? ఇక్కడ ఒక ఆయన వస్తాడు, పొద్దుగూకులు బస్సులోకి వెళ్ళడం, రంగేసుకోవడం, మళ్ళీ రావడం, బస్సులోకి వెళ్ళటం, రంగేసుకోవటం, మళ్ళీ మాట్లాడడం. ఎవడాడు? పాస్టరు. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు ఏమైనా ఫీల్ అవ్వండి. ఏమండి, ఇప్పుడు నేను మరీ బాగోదనే కానీ నిక్కర కట్టుకొని వాక్యం చెప్పమంటే చెబుతాను. నేను నాకేం సిగ్గు లేదు. ఎందుకంటే నన్ను ఎవడు చూడాలి? ఆల్రెడీ నా భార్య, నాకు పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది. ఇంకెందుకు? ఏమన్నా తేడా వస్తే నా భార్యకి నాకు రావాలి. ఇంకెందుకు ఎదవైశాలు ఇవన్నీ ఎందుకు? కాదు, శుభ్రంగా ఉండటానికి జనంలో తిరుగుతున్నాం కాబట్టి కాస్త మంచి బట్టలు వేసుకోవటం పద్ధతి, అంతే కదా. మేకప్ వేసుకోవడం అంత అవసరమా? ఆడ మనిషికైనా మగ మనిషికైనా పాశ్రమక మేకప్ అవసరమా అన్న? క్షమించండి అన్న, ఏమన్నా ఫీల్ అవుతున్నారు ఎవరన్నా? మీకేం లేదు కదా, ఎవడో ఒకటి చెప్పాలిగా నా బోటోడు. మనం పాస్టర్లమా యాక్టర్లమా అని అర్థం కాక జనం గొల్లైసేస్తున్నారు. ఇప్పుడు దేవాలయంలో ఉన్న దేవుని చూడడం మానేసి దేవాలయాన్ని చూసి ఆహాహా, ఏమి పిల్లర్లో గాలి వస్తే సెకండ్లో పడిపోయాయి ఇందాక. అది దాని బలం. ఊరికి షోయింగ్ పెట్టామాడ, ఏదో ఒకటి ఎదురుగా కనపడాలి కదా. ఊరికే అట్లా మబ్బు ఎలా కనపడింది? ఏమి పిల్లర్లు, ఏమి కట్టడలు, ఏమి ఆహాహా అనుకుంటుంటే, ఒరే నన్ను మర్చిపోయి, నా సంగతి మర్చిపోయి,
నేను ఎలాంటి వాడనో, నేను మీ బానిసత్వము నుంచి విడిపించాను, మీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించాను, అడ్రస్ లేని, ఒక స్థలము లేని మీకు ఒక దేశాన్ని ఇచ్చాను. ఇంతగా నేను నిన్ను ప్రేమించి మిమ్మల్ని హెచ్చిస్తే, మా దేవాలయం ఉంది, మా మందిరం ఉంది, దాని సంగతి తెలుస్తానా. కానీ ఆడెవడికో ఒకడికి చెప్పాడు, ఆడికి దయాదాక్షణ్యము లేని ఒక మూర్ఖుడు, ఒక రాజు, బబులోను సామ్రాజ్యపు రాజు నెబుకద్నెజర్ అనేటువంటి వాడు వచ్చి శుభ్రంగా కోల్చి పడేశాడు. వినండి జాగ్రత్తగా. దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? దేవునికి చెందవలసిన మహిమ దేవాలయానికి చెందకూడదు. దేవాలయం ఉంది దేవుణ్ణి కనపరచడానికి, దేవాలయం ఉంది దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. అంతేగాని దేవాలయం దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదు. మీకు అర్థమైందా? ఈ స్థలం మనం ఉన్నప్పుడు ఇది మహిమతో నింపబడింది. ఈ స్థలము ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని కన్నీరు కార్చాం, వర్షం ఆగింది, గాలి ఆగింది, చుట్టుపక్కల వడగండ్లు, చుట్టుపక్కల గాలి, వర్షం. తెనాలోళ్ళు ఇప్పుడు ఆగిపోయారు, తెనాల నుంచి వస్తూ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆగిపోయారు. ఏమండి, రాలేకపోతున్నాం వడగండ్లు వర్షమని. ఇక్కడ ఆగింది అంటే పరిశుద్ధులైన తన పిల్లలు మొర్ర పెడితే ఇక్కడ ఆయన దిగొచ్చాడు, ఏడ ఉన్నాడు. ఈ కాసేపే మనం ఎటోళ్ళమంటే వెళ్ళిపోతే ఇక్కడ ఆయన కూర్చొని వచ్చే సంవత్సరం దాకా ఉండడం. అర్థమైందా? వచ్చే సంవత్సరం దాకా ఇక్కడే కూర్చొని మన కొరకు ఎదురు చూడడం. మనం ఎక్కడుంటే అక్కడికి వస్తారు. అది ఆయన చేసే పని, అది ఆయన చేస్తున్న పని. అంతేగాని రేపొద్దున మీరు ఇక్కడికి వచ్చి మరలా ఈ స్థలంలో ఇంత మహత్తరమైన కార్యం జరిగింది, ప్రార్థన జరిగిందని మీరు కానీ ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని శిలా విగ్రహాలు అయ్యారనుకో, ఇందాక వచ్చిన ఆసాములు తన్ని తరుముతారు మిమ్మల్ని. మీకు అర్థమవుతుందా? ఎవరికి మహిమ రావాలి, ఎవరిని కనపరచాలో ఆలోచించండి.